అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి కష్టపడి అలసిపోయి ఉన్నారు. ఈ లాస్ట్కు మీ అలసట తీరాలి అంటే ఒక అద్భుతమైన ఉపన్యాసం వింటే తప్ప మీ అలసట తీరదు. రైట్? సో అందుగురించనే ఒక విశిష్టమైన వ్యక్తిని ఈరోజు మన చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. వారు శ్రీ ఎజాజ్ అహ్మద్ గారు. మంచితనము అనేది నిలువెత్తు నిదర్శనం, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ ఎజాజ్ అహ్మద్ గారు మాకు గురుసమానులు. అదేవిధంగా సార్ స్పీచ్ వినబోయే ముందు ఒక 2 మాటలు, ఎక్కువ టైం తీసుకోను, ఒక 2 మాటలు. ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో ఈ డిగ్రీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు అందరూ. మొట్టమొదటిగా మీ కలలన్నీ, మీ ఆశలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీరు ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన కాలేజీ ఆనవాయితీ ప్రకారం సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి తెలుసు, ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మన కాలేజీ ఆనవాయితీ ప్రకారం ఒక చిన్న ప్రమాణం చేద్దామా? సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళు అలసిపోయారు, వాళ్ళకి ఇచ్చే సౌండ్ వస్తలేదు. చేద్దామా? ఓకే, కూర్చోండి. మీరు బాగా అలసిపోయారు, మీ బాధ నాకు తెలుసు. కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ప్రశాంతత అనేది కళ్ళు మూసుకున్నప్పుడే లభిస్తుంది. అందరూ కళ్ళు మూసుకోండి దయచేసి. మొహమాట పడాల్సిన అవసరం లేదు, మన జీవితానికి సంబంధించిన విషయం ఇది. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. నేను చెప్పినట్టుగా చెప్పండి. మాతృదేవో భవ. అలాగే కళ్ళు మూసుకొని ఉండండి. మీ అమ్మగారి పాదాలని మీ కళ్ళ ముందు ఊహించుకొని, అమ్మా మేము తెలిసి కానీ తెలియక కానీ మేము తప్పులు చేస్తుంటే క్షమించండి. ఈ రోజు నుండి ఖచ్చితంగా ప్రమాణం చేస్తున్నాం, మీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నాం, మేము ఎట్టి పరిస్థితుల్లో చెడు దారుల్లో నడవం, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను బాధ పెట్టం, ఎట్టి పరిస్థితుల్లో నీ కంట తడి పెట్టకుండా చూస్తాం అమ్మా. ఇది మేము ప్రమాణం చేస్తున్నాము. మా గురించి నువ్వు పడుతున్న కష్టాన్ని మేము గుర్తిస్తున్నాము. మేము ఉదయం కాలేజీకి పోవాలంటే నువ్వు ఎంత ఉదయం లేస్తున్నావో మాకు తెలుసు, మా గురించి ఎంత కష్టపడుతున్నావో తెలుసు. దయచేసి ఇప్పటివరకు జరిగిన పొరపాటును క్షమించు. ఈ రోజు నుండి నేను గర్వించే బిడ్డ నా కడుపులో పుట్టిందని నువ్వు భావించేలా చేస్తామమ్మా. నేను ఈ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇది మనసులో అనుకోండి. 2వ ప్రమాణం, పితృదేవో భవ. మీ నాన్నగారికి 2వ ప్రమాణం. ఉదయాన ఎప్పుడో ఒక్కోసారి అయితే మీరు మీ చిన్నతనం నుంచి మీ నాన్న పడుతున్న కష్టం చూస్తున్నారు. మీ చిన్నతనం నుంచి మీ నాన్న ఒక పూట తిన్నా తినకున్నా మీ గురించి ఎంత ఆరాటపడుతున్నాడో చూస్తున్నారు. తను తినకున్నా కూడా మీ గురించి మీ నాన్న ఎంత త్యాగం చేస్తున్నాడో చూస్తున్నారు. నాన్న, నువ్వు సమాజంలో తల ఎత్తుకునేలా మేము చేస్తాం. ఎంత మంచి కూతురును కన్నావు, ఎంత మంచి కొడుకును కన్నావు అనే పరిస్థితిని మేము తీసుకొచ్చేలా చేస్తామని నాన్న ప్రమాణం చేస్తున్నాం. మా గురించి ఎంత ఆరాటపడ్డావో మేము ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాం. చిన్నతనం నుంచి తెలియక
మేము నిన్ను అర్థం చేసుకోలేకపోతే క్షమించు నాన్న. మీ పాదాల సాక్షిగా చెప్తున్నాం, ఫలానా వారి కూతురు అంటే, ఫలానా వారి అబ్బాయి అంటే గర్వపడేలా చేస్తాం అని మీ కాళ్ళకి నమస్కారం చేసి ప్రమాణం చేస్తున్నాం నాన్న. ఓకే, సరిపోతాయి అనుకుంటా ఈ 2 ప్రమాణాలు. థ్యాంక్ యూ. అందరూ నేను ఈ ప్రమాణం ఎందుకు చేయించాల్సి వచ్చిందంటే, మీకు ఇదివరకు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు మనసును కలిసివేస్తున్నాయి. వ్యవస్థలో జరుగుతున్నటువంటి బాధలు మనసును కలిసివేస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక కండిషన్ ఏంటంటే, మీ సెల్ ఫోన్ స్క్రీన్ సేవర్ల మీద మీ అమ్మా నాన్న ఫోటో ఉంచుకోండి దయచేసి. నాకు తెలిసి సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో 80 నుంచి 90% మందికి ఉన్నాయి. ఆ సంస్కారం ఉన్నది మా సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఈ రోజు నుంచి వెల్కమ్ అయ్యారు. ఇప్పుడు ఆ సంస్కారంలోకి రావాలా. మీ సెల్ ఫోన్ స్క్రీన్ సేవర్ల మీద ఉండేది మీ అమ్మా నాన్న ఫోటో, మీ పర్సుల్లో ఉండేది, మనీ పర్సుల్లో ఉండాల్సింది మీ అమ్మా నాన్న ఫోటో, మీ పౌచుల్లో ఉండాల్సింది మీ అమ్మా నాన్న ఫోటో. అలా ఎందుకు ఉంచుకోవాలని చెప్తున్నానంటే, సమాజంలో వింత పోకడలు ఉన్నాయి, విపరీతమైనటువంటి ఆకర్షణలు ఉన్నాయి. ఆ వింత పోకడలు విపరీతమైన ఆకర్షణలకు వచ్చినప్పుడు ఒక్కసారి ఆ సెల్ ఫోన్ స్క్రీన్ సేవర్ మీద మీ అమ్మా నాన్న ఫోటో చూసుకొని దండం పెట్టుకోండి. ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. ఇది నేను ఖచ్చితంగా నమ్మి చెప్తున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఒక చిన్న విషయం. ప్రపంచంలో నిజాయితీగా ప్రేమ ఉంది అంటే అమ్మ, నిజాయితీగా ప్రేమ ఉందంటే నాన్న. మిగతా ప్రపంచమంతా మిథ్య ఖచ్చితం. మనము నా స్వీయ అనుభవం చెప్తాను మీకు. ఒక్కటే నిమిషాల్లో చెప్తాను. మా మదరు ఆమె ఒక సివియర్ ప్రాబ్లంతో 6 months కంటే ఎక్కువ బతకలేని డాక్టర్ చెప్పారు. చెప్పిన రోజు నేను ఆ 6 months నేను నిద్రపోయానో లేదో నాకే తెలియదు. కానీ నాకు గుండె తట్టినటువంటి ఇప్పటి వరకు నేను మర్చిపోలేకపోతున్నాను. చెప్తుంటే కూడా నాకు భావోద్వేగం వస్తుంది. ఒక 3 days అయితే మా మదర్ చనిపోతుంది అనగా హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ అన్ని తిప్పాను, అన్ని రకాల హాస్పిటల్ తిప్పాను. అప్పటికి ఫైనల్గా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి హాస్పిటల్లో ఆమె బతకదు సార్, మీరు అనవసరమైన ప్రయత్నం చేస్తున్నారు, ఆమె లివర్ మొత్తం డ్యామేజ్ అయింది, బతకదు, ఇంకొక హార్డ్లీ ఒక వారం రోజుల కంటే ఎక్కువ బతకదు అని చెప్పారు. ఆమె నడవలేని పరిస్థితి. ఇంటికి తీసుకొచ్చాం. జస్ట్ 3 days అయితే చనిపోతాను కదా. ఆమె ఆదివారం చనిపోయింది. గురువారం నాడు రాత్రి నాకు విపరీతమైన కడుపు నొప్పి లేచింది. ఆమె నడవలేని పరిస్థితి. కడుపు నొప్పి లేస్తే మా పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అని నేను బయట హాల్లో వచ్చి కడుపు నొప్పితో కళ్ళాడుతుంటే ఆమె గోడను పట్టుకుంటూ, కిటికీలను పట్టుకుంటూ నా దగ్గరకు వచ్చి కూర్చొని ఏమైనా కొడుకు అని అడిగింది. బహుశా ప్రపంచంలో అంత స్వచ్ఛమైన ప్రేమ దొరకదు అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇప్పుడు నాకు అమ్మ కావాలంటే దొరకదు. కానీ అందుకే నేను అందరికీ మీకు పేరు పేరున రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, తల్లిని దూరం చేసుకోకండి, తండ్రిని దూరం చేసుకోకండి, వాళ్ళ మాటలు వినండి. మీకు అవే ఆశీర్వాదాలు, మీ అవే ఒక గొప్ప స్టేజ్ని చేరుస్తాయి అని ప్రగాఢంగా విశ్వసిస్తూ మీకు వెల్కమ్ పార్టీ సందర్భంగా మీరు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఇంతకంటే అద్భుతమైన ఉపన్యాసం చాలా బాగా చెప్తారు సారు, మా గురువు గారు శ్రీ ఎజాజ్ అహ్మద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.